హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తిక్స్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మనం మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసి క్రికెట్ ఆడడానికి అయితే వచ్చేసాం. సో ఇదే మా స్పాట్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వెనకాల బిల్డింగ్ వచ్చేసి మా స్కూల్, అది మెయిన్ రోడ్. ఇదిగోండి గైస్, తినే మా ఫ్రెండ్ మోక్షందర్. హలో. ఓకే గైస్, ఇదిగోండి వంశీగడ్ సైకిల్ వచ్చేసి ఇదే. నా సైకిల్ అయితే వంశీగడ్ తన బాల్ తేయడానికైతే వెళ్ళాడు. సో మా ఫ్రెండ్ వచ్చేసి ఇప్పుడు వాటర్కి అయితే వెళ్తున్నాడు ఆ సైకిల్ వేసుకొని. ఓకే గైస్, మ్యాచ్ అయితే మొదలు పెడుతున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే గైస్, అదిగోండి సైకిల్ వేసుకొని వెళ్తే వాటర్కి అయితే వెళ్తున్నాడు. సో ఓకే గైస్, ఇంకో విషయం వచ్చేసి ఇంకా నేను వచ్చేసి 8th క్లాస్కి అయితే ప్రమోట్ అయితే అవుతున్నాను. ఎందుకంటే ఈరోజుతో వచ్చేసి మా ఎస్ఏ2 ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసి అయిపోయాయి. సో ఈరోజే లాస్ట్ కంప్యూటర్ గైస్. 7th అయితే అయిపోయింది, ఇంకా 8th అయితే ప్రమోట్ అయితే అవుతాను. సో ఓకే గైస్, మ్యాచ్ ఓవర్స్ వచ్చేసి మా ఫ్రెండ్ వస్తేనే కానీ తెలీదు ఎన్ని ఓవర్స్ అయితే వాళ్ళు పెడతారో, వాళ్ళ ఇష్టం. సో ఓకే గైస్, అదిగోండి మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు వాటర్ తీసుకొని. సో ఇంకా వంశీ అని చెప్పాను కదా, మా పాస్ స్కూల్లో ఫ్రెండ్ వచ్చేసి ఇంకా రాలేదు, బాల్ తీసుకొని వస్తా అన్నాడు. సో తెలీదు ఎప్పుడు వస్తాడు. సో ఓకే గైస్, ఇప్పుడే అయితే వచ్చేసాడు గైస్ వంశీ. అదిగోండి నేను కూడా వచ్చాను గైస్. ఇదిగోండి మా వంశీ కూడా వచ్చేసాడు బాల్ తీసుకొని. ఓకే గైస్, ఇక్కడ ముగ్గురమే ఉన్నాము. సో సింగిల్స్ అయితే ఆడుతున్నాము. సో మ్యాచ్ వచ్చేసి ఎన్ని ఓవర్స్ కంటే. ఓకే గైస్, 3 ఓవర్స్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. మన మోక్షందర్, నేను, ఇంకా మన వంశీ. తన ఫేస్ అయితే వద్దంటున్నాడు, కొట్టాడంటే ఉన్నాడు. సో ఓకే గైస్, ఎందుకులే మళ్ళీ కొట్టించుకోవడం మా ఫ్రెండ్తో. సో ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్యాటింగ్స్కి వచ్చేసి పంటలు అయితే వేస్తున్నాం. ఓకే గైస్, ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి నాదే, ఇప్పుడు మళ్ళీ పంట. ఓకే గైస్, మా ఫ్రెండ్ వచ్చేసి చీటింగ్ అయితే చేస్తున్నాడు. మా మోక్షంద్ర వచ్చేసి సెకండ్ బ్యాటింగ్, ఇంకా మా వంశీ వచ్చేసి థర్డ్ బ్యాటింగ్ గైస్. ఫస్ట్ బ్యాటింగ్ నేనే గైస్, చూద్దాం ఎంత స్కోర్ కొడతానో 3 ఓవర్స్లో. సో ఓకే గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్, ఇటు సైడ్కి వెళ్తే 2D. సో అటు సైడ్ ఆ లైన్ వెళ్తే నో రన్స్. సో డైరెక్ట్ కూడా అవుటే. ఇప్పుడు అక్కడ ఎల్లో పిల్లర్, సెకండ్ పిల్లర్ కనిపిస్తుంది కదా, అది దొల్లుకుంటూ వెళ్తే 4, డైరెక్ట్గా వెళ్తే 6 గైస్. సో ఇదే గైస్ వికెట్. ఎందుకంటే అటు సైడ్ ఎందుకంటే అవుట్ అంటే అక్కడ బాల్ పోతుంది, కాలువ కూడా ఉంది. సో అందుకనే ఇటు సైడ్ వచ్చేసి నో రన్స్. డైరెక్ట్ క్యాచెస్ అయితే ఉన్నాయి, ఇంకా స్టెప్ క్యాచెస్ అయితే ఉన్నాయి, అంటే 1 హ్యాండ్ స్టెప్. మీరు కూడా ఇలాంటి రూల్సే పెట్టుకోండి, ఒకవేళ బాల్స్ కూడా పోతాయి. సో మా ఫ్రెండ్ అయితే బాల్ అయితే తెచ్చేసాడు, స్ట్రైట్ కొట్టడం కూడా నేర్చుకోండి గైస్. ఇంకా లేట్ ఎందుకు, మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి నేనే. ఓకే గైస్, 4th బాల్ అయితే అవుతుంది ఫస్ట్ ఓసీలో. స్కోర్ వచ్చేసి నో రన్స్. ఓకే గైస్, ఓవర్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు వంశీ బౌలింగ్ అయితే అయిపోయింది. సెకండ్ ఓసీ అయితే మన మోక్షందర్ అయితే వేస్తున్నాడు గైస్. బ్యాట్ అయితే తగిలింది గైస్ మోక్షందర్కి, కొట్టింది వీడే గైస్. ఏం చేస్తాం గైస్, ఇప్పటికొచ్చి సెకండ్ ఓసీ 4th బాల్ గైస్. స్కోర్ వచ్చేసి ఇంకా 6 గైస్. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు నేను అవుట్ అయిపోయాను గైస్. వంశీ బౌలింగ్ తీసుకున్నాడు బేబీ ఓసీకి. సో ఇప్పుడు వచ్చేసి మన మోక్షందర్ గైస్ బౌలింగ్, అదే బ్యాటింగ్. ఇదిగోండి గైస్ వంశీ. సో ఓకే గైస్, చూడండి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఇప్పుడైతే నేను బౌలింగ్ వేస్తున్నా. స్కోర్ వచ్చేసి 1 గైస్ మోక్షందర్ది. 4th బాల్ ఫస్ట్ స్కోర్ వచ్చేసి 2 గైస్. మళ్ళీ ఇంకో వైడ్ పడింది గైస్. 2 రన్లకి అయితే అవుట్ అయ్యాడు. క్యాచ్ అవుట్ గైస్, హీస్ వెరీ సాడ్ గైస్. సో ఓకే గైస్, ఇదిగోండి ఇప్పుడైతే మన వంశీ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ వచ్చేసి మన మోక్షందర్ది. నా స్కోర్ వచ్చేసి 6, తనైతే కొట్టాల్సిన 7, తిన స్కోర్ వచ్చేసి 2, 3 కొట్టాలి. సెకండ్ బాల్ గైస్, ఇప్పుడు వంశీది నో రన్స్. మాటికి చెప్తానే ఉంటాను అనుకోవద్దు గైస్. మా మోక్షందర్ అయితే బెట్ అయితే కాసాడు గైస్, 0 రూపీస్. వంశీ గాడైతే ఓడిపోతాడని మన మోక్షందర్ అయితే కన్ఫర్మ్ పెట్టేశాడు, 0 రూపీస్ గైస్. అది కూడా మళ్ళీ బాల్ అయితే నో రన్స్ సైడ్ అయితే కొట్టాడు గైస్ వంశీ. బాల్ అయితే మళ్ళీ పోయింది. సో మోక్షంద్రను వంశీ ఎతకడానికి అయితే వెళ్ళారు, నేను హాయిగా ఇక్కడ కూర్చున్నాను. ఇది ఇంకా ఫస్ట్ వచ్చి సెకండ్ బాల్ గైస్. స్కోర్ వచ్చేసి ఇంకా 0 గైస్. బాల్ అయితే దొరికిందంట, తెస్తున్నారు గైస్. బాల్ అయితే మళ్ళీ పోయింది గైస్. మన మోక్షంద్ర అలా వేసాడు, మళ్ళీ గడ్డిలోకి అయితే వెళ్ళిపోయింది. ఎక్కడైతే అనవసరంగా వేయద్దని ఇందా నుంచి చెప్తుంటే వేస్తానే ఉన్నాడు గైస్. అదిగోండి గైస్, మన మోక్షంద్ర అయితే వస్తున్నాడు. అక్కడ దాకా ఇసిరేసాడు బాల్. ఇక్కడ మేము బ్యాటింగ్ ఆడుతుంటే అక్కడ దాకా ఇసిరేసాడు గైస్ బాల్. గైస్ ఇప్పుడు వంశీ గాడి ఫేస్ రివీల్ అయితే చేస్తున్నాము వీడియో ఎండింగ్లో అయితే. సో తన రియాక్షన్ ఎలా ఉండిద్దో షూట్ చేద్దాం. తొందర అండి బాల్ అండి. ఇదిగోండి గైస్ మన వంశీ
ఫేస్ అయితే చూపించేసాం. ఇదిగోండి గైస్, తన ఫేస్ అస్సలు మా డాడీ చూస్తే తిడతాడ్రా. ఓకే గైస్, వాళ్ళ డాడీ అయితే తిడతాడంట. అయినా సరే గైస్, వీడియోలో షూట్ అయిపోయింది. ఇదిగోండి గైస్, అలా చాలా సేపు ఎతికి ఓకే గైస్, థర్డ్ బాల్ అయితే స్టార్ట్ అవుతుంది. మన వంశీ బ్యాటింగ్ వేస్తున్నాడు, మన మోక్ష అందరు బౌలింగ్ వేస్తున్నాడు. గైస్ వంశీ అయితే చాలా దూరం కొట్టేశాడు గైస్, 4. అమ్మ, అక్కడి నుంచి గైస్ ఇక్కడ దాకా కొట్టాడు. గైస్ 2 runsకి ఓడిపోయాడు, ఎందుకంటే తను 4 అయితే కొట్టాడు కాబట్టి. హీఈస్ వెరీ సాడ్. నా స్కోర్ 6 గైస్, తన స్కోర్ 4. ఇంకా అవుట్ అవ్వలేదు గైస్. లాస్ట్ బాల్ వచ్చేసి 9 runs అయింది. ఇప్పుడు నేనే బౌలింగ్. ఓకే గైస్, ఇప్పుడే నేను బౌలింగ్. ఏరా సర్లేరా. ఫస్ట్ బాల్ వచ్చేసి వైడ్ గైస్. ఈ మ్యాచ్లో నేనే విన్ అయ్యాను, అది కూడా లీస్ట్ స్కోర్ గైస్, 6 runs. వంశీ వచ్చేసి 5 runsతో అయితే అవుట్ అయిపోయాడు. సో ఓకే గైస్, క్యాచ్ కూడా పట్టింది కూడా తినే. సో ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకా వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.